కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రార్థన, ప్రేయర్. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుటకు శక్తి గలదై ఉండును. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. The fervent and the effectual and fervent prayer of a righteous person availeth much. James chapter 5 verse 16. The effectual and fervent prayer of a righteous person availeth much. చూసారా ప్రార్థన యొక్క శక్తి మనం గమనించినట్లయితే ప్రార్థన ద్వారా గొప్ప విషయాలను మనం మన శక్తికి మించినటువంటి అసాధ్యమైనటువంటి కార్యములను సాధించగలుగుతాం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుటకు శక్తి గలదై ఉండును. దుర్గము అంటే అవరోధం, ఆటంకం, అది ఒక ప్రాకారం. చాలామంది ఒక పని ప్రారంభిస్తారు కానీ దాన్ని ముగించలేకపోతారు. అయ్యో పలానా పని నేను ప్రారంభించాను కానీ ముగించలేకపోతున్నాను. పునాది వేస్తారు, ఇల్లు కంప్లీట్ చేయలేరు. ఎంత నష్టం చెప్పండి. ఒక పని ప్రారంభిస్తారు, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేరు. అనేకమైనటువంటి అవరోధాలు, ఆటంకాలు, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అనేకమైనటువంటి బలహీనతలు, అనేకమైనటువంటి అనారోగ్యాలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, శోధనలు, శ్రమలు, వీటన్నింటి వలన విసిగిపోతారు, జీవితంలో కృంగిపోతారు, ముందుకు సాగలేనటువంటి స్థితి, నిరాశ, డిస్కరేజ్మెంట్. పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకంలో దైవజనుడు జాన్ బనియాన్ ఇట్లా రాస్తారు. అంటే ఆయనకు కలిగినటువంటి దర్శనాలను చక్కగా ఒక పుస్తక రూపంలో రచించారు. మనం కూడా మన అనుభవాల్ని, దేవునితో మనకున్నటువంటి ఆ అనుభవాల్ని చక్కగా ఒక పుస్తక రూపంలో రచించినట్లయితే భావి తరాల వారికి ఆశీర్వాదంగా ఉంటాయి. ఎప్పుడు రాశారు ఆయన? 16వ శతాబ్దం, అంతకు ముందు ఎప్పుడో రాశారు. చాలా పురాతనమైనటువంటి పుస్తకం పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని పదధ్వనులు. ఆ పుస్తకం ఎన్ని తరాల వారికి ఆశీర్వాదంగా ఉందో, ఎంతమంది క్రైస్తవులకి వారి యొక్క పరలోక ప్రయాణంలో ఆశీర్వాదకరంగా ఉందో చెప్పలేను. బైబిల్ తర్వాత అత్యధికమైనటువంటి ప్రతులు ముద్రించబడింది, అమ్మబడింది ఏమిటి అంటే యాత్రికుని పదధ్వనులు. ఇంగ్లీష్లో పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. ఎవరు రాశారు? జాన్ బనియాన్. ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు, అంటే ప్రొఫెసర్ సిఎస్ లూయిస్, ప్రొఫెసర్ ఆఫ్ లింగ్విస్టిక్స్, ఆక్స్ఫర్డ్ కాలేజ్, మగ్దలేన్ యూనివర్సిటీ, ఆయన యొక్క ఒకానొక పుస్తకంలో ఇట్లా పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం గురించి రిఫర్ చేస్తూ, ఇన్ వన్ ఆఫ్ హిస్ వర్క్స్, ప్రొఫెసర్ సిఎస్ లూయిస్, ప్రొఫెసర్ ఆఫ్ లింగ్విస్టిక్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మగ్దలేన్ కాలేజ్, refers to the work of John Bunyan, that is Pilgrim's Progress, and writes that whole world is astonished to see such a masterpiece originating from such a layman called John Bunyan. Whole world is astonished to see such great masterpiece originating from such a layman, John Bunyan. That is the doing of the Spirit. మన శక్తికి మించినటువంటి కార్యాలు మనం దేవునితో సహవాసం కలిగినప్పుడు, లింక్ కలిగి ఉన్నప్పుడు, అంటే అనుబంధం కలిగి ఉన్నప్పుడు. ఇప్పుడు ద్రాక్ష తీగ ఉంది, ద్రాక్ష వల్లి ఉంది, ద్రాక్ష తీగలు ఉంటాయి కదా. ఆ ద్రాక్ష వల్లిలో అంటు కట్టబడితేనే కానీ ఆ తీగలు ఫలించలేవు. ఒక తీగ వేరైపోయిందంటే ఆ సారం, ఆ జీవం ఆ తీగలో ఉండదు కనుక ఆ తీగ ఎంత మాత్రం కూడా ఫలించలేదు. జాన్ బనియాన్ గారు యేసుక్రీస్తు ప్రభుతో అంటు కట్టబడి ఉన్నారు కనుక కళా నిదర్శనముల ద్వారా ఆయన శక్తికి మించినటువంటి, ఆయనకు జ్ఞానానికి అందనటువంటి, ఊహకు అతీతమైనటువంటి చక్కని విషయాలు ఆయన దర్శనాల్లో పొందుకుని ఆ దర్శనాలన్నింటినీ చక్కగా ఒక పుస్తక రూపంలో రాస్తారు. మనం కూడా మనకి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని, ఆయన మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు పుస్తకంలో రాసినట్లయితే భావి తరాల వారికి వారి యొక్క పరలోక ప్రయాణంలో ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది. ద ఎఫెక్చువల్ అండ్ ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైటియస్ పర్సన్ అవైల్త్ మచ్. చూసారా, ఏలియా మనవంటి మానవ స్వభావం కలిగినటువంటి మనుష్యుడు అయినప్పటికీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం లేక ఆకాశం మూయబడిను.
అదే ఏలియా ఆసక్తితో మరలా ప్రార్థన చేసినప్పుడు క్షామకాలంలో వర్షం కొరకు మొర్రపెట్టినప్పుడు ఆకాశము తెరవబడెను, వర్షము కురిసెను. చూసారా? అది ప్రార్థన యొక్క శక్తి. ఏలియా అనే దైవజనుడు దేవునితో అంటుకట్టబడ్డాడు. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. అట్లాగే మనలో ఒక్కొక్కరు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు అనే దేవునితో మనం అంటు కట్టబడినప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవునితో వర్షము కురిపించగలిగిన, వర్షమును ఆపగలిగిన, జీవన పోయగలిగిన, అనారోగ్యాన్ని తీసివేయగలిగిన, మరణం నుంచి ఒక మనుష్యుని లేపగలిగిన, మన తల్లి గర్భంలో మనం రూపు పొందకమునిపై మనల్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభుతో అనుబంధం, సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం కూడా అట్లాంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలుగుతాం. అనేకులకి మనం ఆశీర్వాదంగా ఉంటాం. చూడండి, ఒక కొవ్వొత్తు వెలిగించాం. చీకట్లో ఎంతమందికి ఆ వెలుగు ఆశీర్వాదకరంగా ఉంటది? చూసారా? చీకట్లో ఏమీ కనపడదు. పడిపోవచ్చు, తొట్టిల్లొచ్చు. అయితే ఒక కొవ్వొత్తున్న యెడల చీకట్లో కూడా త్రోవ కనపడుతుంది కదా! అట్లా మనలో ఒక్కొక్కరము కూడా వెలిగించబడినటువంటి క్యాండిల్‌లాగా అంధకారంలో ఉన్నటువంటి, నిరాశలో ఉన్నటువంటి, కృంగుదలలో ఉన్నటువంటి, భయంలో ఉన్నటువంటి, చింతలో ఉన్నటువంటి, ఆకలిలో ఉన్నటువంటి, దప్పికలో ఉన్నటువంటి, వస్త్రహీనతలో ఉన్నటువంటి, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారికి ఉపకారం చేయాలి. నేను కొరియాలో ఉన్నాను, ఇజ్రాయెల్‌లో ఉన్నాను, చైనాలో ఉన్నాను. అక్కడ మనం భిక్షకులకి దాన ధర్మాలు ఏం చేయనవసరం లేదు. ఎందుకంటే నేషనల్ లీడర్సు ఆహ్, ప్రజల పట్ల ఒక బాధ్యత, భారము కలిగి వారికి ఉపకారం చేసేవారిగా, కనీస బేసిక్ ఎమ్యూనిటీస్ కల్పించేవారిగా ఉన్నారు. కానీ మన దేశంలో మనం చూసినట్లయితే ఆ బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేనటువంటి నిరుపేదలున్నారు. మోదీ గారే అన్నీ చేయాలంటే చేయగలరా? స్టాలిన్ గారే అన్నీ చేయాలంటే చేయగలరా? జోసెఫ్ విజయ్ గారు అన్నీ చేయాలంటే చేయగలరా? ఎందుకనంటే మన దేశ పరిస్థితులు వేరు. మన దేశం 150 సంవత్సరాలు ఆహ్, ఇతర దేశం యొక్క పరిపాలనలో ఉంది. బ్రిటిషర్స్ పాలనే కాదు, పోర్చుగీసు, ఫ్రెంచు, డచ్చు, అరబ్సు. చూసారా? భారతదేశ చరిత్ర వేరు, భారతదేశ పరిస్థితులు వేరు, భారతదేశ ప్రజల స్థితిగతులు వేరు. ఇందిరాగాంధీ గారు స్పేస్‌లో అంటే ఎర్త్ ఆర్బిట్‌లోకి వెళ్ళినటువంటి రాకేష్ శర్మ గారిని ఇట్లా అడిగారు. ఆస్మాన్ సే భారత్ దేశ్ కైసా దిఖ్ రహా హై? అప్పుడు రాకేష్ శర్మ గారు ఇట్లా చెప్తారనమాట. ఎక్కడి నుంచి? స్పేస్ నుంచి, ఎర్త్ ఆర్బిట్‌లో నుంచి చెప్తారు. సారే జహాं से अच्छा, सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा, गुर्बत में हो अगर हम, रहता है दिल वतन में, गुर्बत में हो अगर हम, रहता है दिल वतन में, समझो वही हमें भी, समझो हमें वही भी. చూసారా? ఎంత చక్కని పాట. గుర్బత్ అంటే పరలోకంలో ఉన్నప్పుడు కూడా, गुर्बत में हो अगर हम, रहता है दिल वतन में, समझो हमें वही हमें भी. ఎంతో చక్కని పాట. ఎవరు రాశారు ఇది? समझो वही हमें भी, మొహమ్మద్ ఇక్బాల్ గారు. రాకేష్ శర్మ గారు మొహమ్మద్ ఇక్బాల్ గారు రాసినటువంటి ఆ పాటలో నుంచి ఒక్క సెంటెన్స్ చెప్తా ఉన్నారు. సారే జహాं से अच्छा, जहाँ से भी देखो आसमान से भारत बहुत अच्छा दिख रहा है. చూసారా? భారతదేశ పరిస్థితులు వేరు, భారతీయుల పరిస్థితులు వేరు. భారతీయులకు ఉన్నటువంటి పేషెన్స్ ఎక్కడ ఉండదు. ఇప్పుడు చూడండి, నేను ఒక ఆటోని పిలిచానంటే ఆ ఆటోని కొంచెం సేపు వెయిట్ చేయించినా, ఒక 10 నిమిషాలైనా, 60, 30 నిమిషాలైనా ఆయన అట్లనే ఉంటాడు ఆటో డ్రైవరు. కార్‌ని పిలిచాను, క్యాబ్‌ని పిలిచాను, 10 నిమిషాలైనా, 15 నిమిషాలైనా వెయిట్ చేస్తారు ఇండియాలో. కానీ నేను ఇజ్రాయెల్‌లో ఉన్నప్పుడు టాక్సీని పిలిచాను. టాక్సీని పిలిచి నేను మోటాముల్లి బ్యాగ్ రెడీ చేసుకొని అంటే కిందకి వెళ్ళేటప్పటికి, అపార్ట్మెంట్ నుంచి కిందకి వెళ్ళేటప్పటికి క్యాబ్ డ్రైవర్ వెళ్ళిపోయినాడు. టాక్సీ డ్రైవర్ వెళ్ళిపోయినాడు. ఫోను లేదు, ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేయరు. ఏమిటి ఇట్లా అయింది? నేను కార్ డ్రైవర్‌ని పిలిచానే, వెయిట్ చేయమని చెప్పానే. అప్పుడు నాకు తెలిసిందనమాట, ఇక్కడ కార్ డ్రైవర్లు ఎవరు మీకోసం వెయిట్ చేయరు. మీరు బ్యాగ్ రెడీ చేసుకొని, ఏమైతే లగేజ్ తీసుకుని వెళ్ళాలో మీరు సిద్ధంగా ఉండి వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే వాళ్ళు రాగానే వాళ్ళు మిమ్మల్ని పిక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఒక్క నిమిషం కూడా వాళ్ళు మీకోసం, కస్టమర్స్ కోసం వెయిట్ చేయరని తర్వాత నాకు తెలిసింది. ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ ఎక్కడ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి పేషెన్స్ లేదు. ఈ టాక్సీ డ్రైవర్ ఎగ్జాంపుల్ కానీ,
ఉదాంతంగానే ఆటో డ్రైవర్ ఉదాంతంగానే నేను ఎందుకు చెప్పాను, భారతీయుల యొక్క పేషెన్స్ వేరు. చూడండి భారతీయులు ఎంత చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు, చాలామంది పేదరికంలో ఉన్నారు, వస్త్రహీనులుగా ఉన్నారు. అట్టి వారికి మనం సహాయం చేయాలి కదా. ఇప్పుడు నేను ఇజ్రాయెల్‌లో 6 సంవత్సరాలు ఉన్నాను. భిక్షకులు ఎక్కడ ఉండరు కదా, నేను వాళ్ళకి దానం చేయాలంటే. దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో రూ. 100 దేవుడు ఇచ్చారు. అందులో రూ. 10 ఏమి తినడానికి లేనటువంటి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బాధ్యత మనకుందా లేదా? మోదీ గారు ఇస్తారులే, స్టాలిన్ గారు ఇస్తారులే, విజయ్ గారు ఇస్తారులే. వాళ్ళు ఎంతమందికి చేయగలరు? వాళ్ళు చేయాలనే ఉంటుంది. కానీ వాళ్ళకున్న బాధ్యతలు, మన ఇంటినే మనం చక్కబెట్టుకోలేకపోతున్నాం. మోదీ గారు అందరి ఇళ్ళు ఎలా చక్కబెడతారు? మన ఇల్లే మనం శుభ్రం చేసుకోలేకపోతున్నాం. మోడీ గారు వచ్చి మన ఇల్లు తుడుస్తారా? మన వీధులు తుడుస్తారా? మన సందులు తుడుస్తారా? మన ఇల్లు మనకు చక్కబెట్టుకోవడం చేత కావాలి. మ్యాథమెటికల్ ఇండక్షన్, మన ఇల్లు మనం చక్కబెట్టుకుంటే మనల్ని చూసి పక్కన వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకుంటారు. క్లీనినెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనం కలిగి ఉంటామో, అప్పుడు జరిగే విషయం ఏంటంటే మనం ఎంతో శుచిగా శుభ్రంగా ఉంటాం, పరిమళ వాసనగా ఉంటాం. ఆ ఇజ్రాయెల్ దేశం అంతగా అభివృద్ధి చెందిందంటే ఏంటి? అది లిటరేట్ సొసైటీ. దేవుని వాక్యము, దేవుని వాగ్దానము, దేవుని వాక్యము, ఆ జ్ఞానం. వాళ్ళు 40 సంవత్సరాలు దేవదూతల ఆహారం తిన్నారు. 40 సంవత్సరాలు దేవుని చేత నడిపించబడ్డారు. మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు. దేవుని ప్రజలుగా ఉన్నారు, నిబంధన జనులుగా ఉన్నారు. ఇక్కడ దేవుని మాట చెప్తే వినేదెవరు? ఆ మాటను బట్టి నడిచేదెవరు? క్రైస్తవత్వం మాకు తెలియదులే, మాకు తెలియదా? చర్చ్ గురించి మాకు తెలియదా? క్రైస్తవుల గురించి మాకు తెలియదా? పాస్టర్ గారి గురించి మాకు తెలియదా? వాళ్ళ సంగతి మాకు తెలుసులే. యేసుక్రీస్తు ప్రభు ఫారినర్స్ దేవుడు కాదా? అట్లాంటి ఆలోచనలు మనం పెట్టుకోకూడదు. అఫ్కోర్స్ భారతదేశం ఎంతో వైవిధ్యమైనటువంటి దేశం, ప్రత్యేకమైనటువంటి దేశం. అందుకనే అరబ్ రిలీజియన్ వర్ధిల్లింది, అందుకనే క్రిస్టియన్ రిలీజియన్ వర్ధిల్లింది. అసలు భారతీయులు మిషనరీస్ని రానివ్వకపోతే అసలు క్రిస్టియానిటీకి ఎక్కడండి చోటు? The greatness of India lies in secularism. No state religion. హిందువులు మెజారిటీగా ఉన్నారు కనుక హిందూయిజం కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ద స్టేట్ రిలీజియన్. బట్ నో గవర్నమెంట్, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ a super majority, Nehru government has never done that, never declared India as a Hindu religion while Pakistan is declared as a Muslim nation. అంటే పాకిస్తాన్ని నేను తప్పు పట్టట్లేదు, ఢాకాని నేను తప్పు పట్టట్లేదు, బంగ్లాదేశ్ని నేను తప్పు పట్టట్లేదు, సౌదీ అరేబియాని తప్పు పట్టట్లేదు. భారతదేశం యొక్క ప్రత్యేకత చెప్తున్నాను. వసుధైవ కుటుంబం. వసుదేవ కుటుంబం అంటే కృష్ణుడి తండ్రి వసుదేవుడు కదా, మేమందరం కృష్ణుని పిల్లలమా, ఇదొకటి. మళ్ళా చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోవడం, వినడం లేదు. వసుధైవ కుటుంబం, వసుధ అంటే భూమి, భూమి అంతా ఒక్క కుటుంబం అని భారతదేశం భావిస్తుంది. అమెరికన్స్ మా బ్రదర్సు, ఇజ్రాయెల్ వాళ్ళు మా బ్రదర్సు, సహోదర ప్రేమ. ఇప్పుడు మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా షీ జిన్పింగ్ గారిని కౌగిలించుకుంటారు, తర్వాత పుతిన్ గారిని కౌగిలించుకుంటారు, తర్వాత ట్రంప్ గారిని కౌగిలించుకుంటారు. అంటే హక్ చేసుకోవడం ఏంటంటే సౌభ్రాతృత్వం, బ్రదర్లీ లవ్. చూసారా, అది ఇండియాలో ఉన్నది. ఏంటి నేను చెప్తున్నది? ఏమన్నా అర్థమైందా? సర్ ఆప్ కహా సే పడా రహే హే, క్యా పడా రహే హే, హమే కుచ్ సమజ్ మే. ఇప్పుడు నేను 3 గంటలకు వర్తమానం ఇస్తాను చూసారా. నాకు అరౌండ్ ద క్లాక్ నేను పనిచేస్తూనే ఉంటాను, 24 hours దేవుని కృపను బట్టి. బైబిల్ నా నరాల్లో ఇమిడిపోయింది కదా, వాక్యం అట్లా దేవుడు నా హృదయం మీద ముద్రించాడు. కాబట్టి నేను ఇప్పుడు బైబిల్ చదివి ప్రసంగం చేయాలంటే తెల్లారిపోతుంది కదా. ఆ వాక్యం దేవుడు నాకు నా హృదయంలో లిఖించి ఉన్నారు. చిన్నప్పటి నుంచి చదివి తినగవేమో తీయగుండు సాధనమైన పనులు సమకూడు ధరలోన. వేపాకే కానీ తింటే తినగా అభ్యాసం చేసుకుంటే చేతి తీపవుతుంది. మారానుభవ మధురముగా మార్చగలవు నివో మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. చూసారా, వర్షం ఎవరి చేతిలో ఉన్నది? మన జీవం ఎవరి చేతిలో ఉన్నది? ప్రాణం ఎవరి చేతిలో ఉన్నది? అభివృద్ధి ఎవరి చేతిలో ఉన్నది? ఆహార పానీయములు ఎవరి చేతిలో ఉన్నాయి? అవన్నీ కూడా మనం గమనించాలి. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో ఉన్నాయి. అన్ని నామముల కన్న మిన్నైనది యేసునామము. యేసుక్రీస్తు ప్రభు కుమారుడు అంటే తండ్రికి మారుగా వచ్చినటువంటి వాడు, తండ్రి స్థానంలో వచ్చినటువంటి ఆయన ఎందుకు వచ్చారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ టు ద మ్యాన్ కైండ్, విజిటింగ్ హిస్ క్రియేషన్ అంటే మ్యాన్ కైండ్, టు మేక్ atonement for all the iniquities of human race, so that human race will be delivered from eternal condemnation. Human race will be delivered from eternal separation from God. That is what Christ has done on the cross. Now we have the grace to boldly approach the throne of grace. The moment we close our eyes on earth, we are going to land in Zion, the celestial city. Pilgrim's Progress పుస్తకం సారం అదే. From this world to the other world, from this world to celestial city. There was a great evangelist by name John Wesley. He says, I'm just a spirit hovering over a wide gulf. చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు చదివానో. ఏఎం బౌండ్స్ గారు రాసినటువంటి 13 పుస్తకాలు చదివిస్తాను. అట్లా చెప్పుకుంటూ పోతే
ఏమిటది థామస్ కెంపిస్ గారు 13th సెంచరీ అనుకుంటా రాశారు 'ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్' అని. ఆ పుస్తకం కూడా చదివాను. అది ఏమన్నా చిన్న పుస్తకమా? 100 పేజీలు, 300 పేజీలు ఎంత ఉంటది. థామస్ కెంపిస్ గారి పుస్తకం చాలా చిన్నదనుకుంటా. థామస్ కెంపిస్ 'పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్' చాలా పెద్దది. థామస్ కెంపిస్ గారిది 'ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్' అనేది 35 పేజెస్ ఎంతో ఉంటుందనుకుంటా. ఇఫ్ ఐయామ్ కరెక్ట్. చాలా రోజులైంది కదా చదివి. అయినా దేవుని కృపను బట్టి అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు నా హృదయంలో దేవుని కృపను బట్టి నాటుకుపోయాయి. ఎక్కడున్నాం మనం? 'ద ఫెర్వెంట్ అండ్ ఎఫెక్చువల్ ప్రేయర్ ఆఫ్ ఎ రైటియస్ పర్సన్ అవైల్త్ మచ్' అంటే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై దేవుని ఎదుట దుర్గములను పాడత్రోయుటకు శక్తి కలదు. దుర్గము అంటే ఏమిటంటే అవరోధం, ఆటంకం, మనం దాటలేనటువంటి ప్రాకారం. వాటన్నిటిని మనం జయించాలి అంటే ప్రార్థన అవసరము. ప్రార్థన అంటే ఏంటి? పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు, నాకు స్కూల్ బ్యాగ్ కావాలి నాన్న, అమ్మ నాకు స్కూల్ ఫీజు కట్టాలి, అమ్మ స్కూల్ యూనిఫామ్ కావాలి, అమ్మ చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్. అట్లానే మనం కూడా మన పరలోకపు తండ్రి అయినటువంటి మనల్ని సృజించినటువంటి దేవుణ్ణి అన్నీ అడిగి మనం మన పిల్లలకి ఇవ్వాలి, సమకూర్చాలి. మనం మన పిల్లలకి ఇవ్వడానికి మనకెక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి అడగాలి కదా. మన ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? మన జీవం ఎవరి చేతిలో ఉన్నది? మన జీవన భృతి ఎవరి చేతిలో ఉన్నది? దేవుడి నుండి మనం సమస్తము పొందుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు వినివారికి విశ్వాసం, యేసుక్రీస్తునందుల విశ్వాసం, ప్రార్థనాత్మ దయచేయనుగాక. ఆమెన్.